హాయ్ ఎవరివన్, మీరు చూస్తున్నది టెక్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీ కంప్యూటర్లో QGIS సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మొదటగా మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుందాం. ఆ తర్వాత QGIS అని టైప్ చేసి ఎంటర్ కొడదాం. ఇప్పుడు ఈ లింక్ పై క్లిక్ చేయగానే QGIS యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ నౌ బటన్ పై క్లిక్ చేయండి. QGIS 3.22 వర్షన్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేయండి. స్టార్ట్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న QGIS సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది, గమనించగలరు. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న QGIS అప్లికేషన్ మీద డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఐ యాక్సెప్ట్ పై క్లిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు QGIS ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఫినిష్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మన కంప్యూటర్లో QGIS సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందండి. ఫినిష్ బటన్ పై క్లిక్ చేయగానే QGIS ఫోల్డర్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయండి. అందులో మీకు QGIS డెస్క్టాప్ 3.22.5 అని కనిపిస్తుంది. దానిపై డబుల్ క్లిక్ చేయండి. అంతే, మీరు QGIS సాఫ్ట్వేర్ని సక్సెస్ఫుల్గా మీ యొక్క కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. QGIS అనేది యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. ఇది మనకు ఉచితంగా లభిస్తుంది. దీనికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.